10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి తాండవించింది. ఎంతలా అంటే ప్రతి చెరువును చెరబట్టారు బీఆర్ఎస్ నేతలు. ఇంజనీర్లు లంచాలు తీసుకుని ఎన్ఓసీలు జారీ చేశారు. గులాబీ నేతలు చెరువుల్లో విల్లాలు, వెంచర్లు, కాలేజీలు నిర్మించుకున్నారు. హైదరాబాద్ ను వరదల నగరం చేశారు. అందుకే భవిష్యత్తులో మరో ఇంజనీర్ తప్పు చేయకుండా ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన మొదలు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు అడ్డగోలుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై బదిలీ వేటు వేసింది. ఒకేసారి 106 మంది ఇంజనీర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయా ఇంజనీర్లు లంచాలు వేసి వ్యవస్థను నాశనం చేసినందుకు సర్కార్ యాక్షన్ మొదలుపెట్టింది. భవిష్యత్ తరాలకు చెరువులు మిగలకుండా చేసిన వారందరినీ శిక్షించింది సర్కార్. హైదరాబాద్ పరిధిలోనే 50 మందికి పైగా ఎన్ఓసీ ఇంజనీర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కూడా ఎన్ఓసీ ఇంజనీర్లకు స్థానచలనం కలిగించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్లోని కొత్తకుంట